ఓం శ్రీ గణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. నమస్కారమండి. మన ఛానల్కు స్వాగతం. మనిషి అన్నాక కష్టాలు రావడం సహజం. కానీ కొన్నిసార్లు ఆ కష్టాలు అలుముకుంటాయి. చేసే పనిలో ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో అశాంతి ఇలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? అయితే వీటన్నిటికీ పరిష్కారం చూపూపే ఏకైక మార్గం ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన తిథి చతుర్థి. అందులోనూ కష్టాలను కడతేర్చి సుఖశాంతురన ఇచ్చే అత్యంత శక్తివంతమైన రోజు సంకటహర చతుర్థి. ఈరోజు మన వీడియోలో అసలు సంకటహర చతుర్థి విశిష్టత ఏమిటి? ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే అద్భుత ఫలితాలు ఏంటి? దీని వెనుక ఉన్న పురాణ కథ మరియు సంపూర్ణ పూజా విధానాన్ని వివరంగా తెలుసుకుందాం. ముందుగా సంకటహర చతుర్థి అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సంస్కృతంలో సంకట అంటే కష్టాలు అని, హర అంటే తొలగించేది అని అర్థం. అంటే మన జీవితంలో వచ్చే ఎటువంటి ఆపదనైనా, సంకటాన్ని అయినా హరించివేసేదే సంకటహర చతుర్థి. సాధారణంగా నెలకు 2 చతుర్థులు వస్తాయి. అమావాస్య తర్వాత వచ్చేది విల్లాది చతుర్థి లేదా వరద చతుర్థి. పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్షంలో వచ్చే చతుర్థినే మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాం. మరీ ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి గనక మంగళవారంనాడు వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అంటారు. అంగారకుడు అంటే కుజుడు. జాతకంలో కుజదోషం ఉన్నవారు, అప్పుల బాధలతో సతమతమయ్యేవారు అంగారక చతుర్థినాడు గనక ఈ వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రవచనం. అసలు ఈ వ్రతం ఎలా మొదలైంది? దీని వెనక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. పూర్వం ఒకసారి వినాయకుడు కైలాసం నుండి తన వాహనమైన ఎలుక మీద వెళ్తూ ఉంటారు. అయితే దారిలో అనుకోకుండా వినాయకుడు కింద పడతారు. అది చూసిన చంద్రుడు వినాయకుడి శరీరాకృతిని, ఆయన పడిన తీరును చూసి గట్టిగా నవ్వుతాడు. అహంకారంతో నవ్విన చంద్రుణ్ణి చూసి వినాయకుడికి కోపం వస్తుంది. వెంటనే, ఓ చంద్రా, నీ అందాన్ని చూసుకుని విర్రవీగుతున్నావేమో. ఇకపై నిన్ను ఎవరూ చూడరు. ఒకవేళ చూస్తే వారికి అపనిందలు కలుగుతాయి అని శపిస్తాడు. చంద్రుడు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో వినాయకుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు కరుణామయుడైన గణేశుడు శాంతించి, కృష్ణపక్ష చతుర్థినాడు ఎవరైతే నన్ను భక్తితో పూజించి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం అయ్యాక నీకు అర్ఘ్యం వదిలి ఉపవాసం విరమిస్తారో వారి కష్టాలు తొలగిపోతాయి అని వరమిస్తాడు. అప్పటినుండి ఈ సంకటహర చతుర్థి వ్రతం ఆచరణలోకి వచ్చింది. ఇప్పుడు అసలైన ఘట్టం, పూజ ఎలా చేయాలి? సంకటహర చతుర్థి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గణపతి విగ్రహానికి లేదా పటానికి గంధం, కుంకుమ పెట్టాలి. గణపయ్యకు ఎంతో ఇష్టమైనది గరిక. కాబట్టి 21 గరిక పోచలను తప్పనిసరిగా సేకరించి పెట్టుకోండి. అలాగే మందార పూలు లేదా తెల్లటి పూలతో అలంకరించుకోండి. ఈరోజు ముఖ్యమైన నియమం ఉపవాసం. ఆరోగ్యం సహకరించేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు పూర్తిగా ఉపవాసం ఉండాలి. వృద్ధులు, గర్భిణీలు, మందులు వేసుకునేవారు పాలు, పండ్లు తీసుకుంటూ ఈ వ్రతాన్ని చేయవచ్చు. గుర్తుంచుకోండి, భగవంతుడికి కావలసింది మీ భక్తి, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని చేసే పూజ కాదు. ఈ వ్రతంలో సాయంకాల పూజ చాలా ముఖ్యం. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మళ్లీ స్నానం చేసి గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. నైవేద్యం విషయానికి వస్తే బొజ్జగణపయ్యకు ఉండ్రాళ్ళు, మోదకాలు, కుడుములు, నువ్వుల ఉండలు అంటే మహా ఇష్టం. వీటిని నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే బెల్లం పానకాన్ని కూడా నైవేదించవచ్చు. పూజ సమయంలో సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం చాలా శ్రేయస్కరం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం అంటూ సాగే ఈ స్తోత్రం చదివితే
సమస్త పాపాలు నశిస్తాయి. మీకు చదవడం రాకపోతే కనీసం ఆడియో వింటూ అయినా పూజ చేయండి. పూజ పూర్తయ్యాక చేయాల్సిన అతి ముఖ్యమైన పని చంద్రదర్శనం. సంకటహర చతుర్థి నాడు రాత్రి చంద్రుడు ఉదయించిన తర్వాత ఆకాశంలో చంద్రుడిని చూస్తూ లేదా చంద్రుడి దిశగా నమస్కరిస్తూ అర్ఘ్యం వదలాలి. ఒక పాత్రలో నీరు, పాలు, కొంచెం గంధం, అక్షతలు, పువ్వులు వేసి చంద్రుడికి 3 సార్లు అర్ఘ్యం వదలాలి. ఓం సోమాయ నమః, ఓం చంద్రమసే నమః అని నమస్కరించుకుని మీ మనసులోని కోరికను లేదా కష్టాన్ని చెప్పుకుని అది తీరాలని ప్రార్థించుకోవాలి. ఆ తర్వాతే భోజనం చేసి ఉపవాసం విరమమించాలి. ఈ విధంగా ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరిస్తారో వారి ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు. ముఖ్యంగా విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఉన్నవారికి సానుకూల ఫలితాలు వస్తాయి. సంతానం లేనివారికి సంతానన ప్రాప్తి కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని 1 సంవత్సరం పాటు లేదా 21 చతుర్థులు చేయటం చాలా మంచిది. కుదరనివారు కనీసం ఒక్కసారైనా భక్తితో చేసి చూడండి. ఆ విఘ్నేశ్వరుడు మీ జీవితంలోని విఘ్నాలన్నింటినీ తొలగించి అఖండ విజయాన్ని ప్రసాదిస్తాడు. వచ్చే సంకటహర చతుర్థి ఎప్పుడు ఉందో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, గమనించండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడేలా షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లోకా సమస్తా సుఖినో భవంతు.